బ్రేకింగ్ న్యూస్. నారాయణపేట జిల్లా మాఘనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్య ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆ సమయంలో ఆహారం కల్తీపై ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించి ఇంటికి పంపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మళ్లీ ఇవాళ ఫుడ్ పాయిజన్ అవడంపై అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఆగ్రహించిన అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కూల్లో వంటశాల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, మరి మాగనూరు పాఠశాల అయితే ఇదివరకు ఫుడ్ పాయిజన్ అయినా కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. ప్రస్తుతం ఆ బాలికల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? డీటెయిల్స్ ఏంటి? మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండల కేంద్రంలో మరొకసారి ఫుడ్ పాయిజన్ కలకలం లేపిందని చెప్పవచ్చు. ఇప్పటికే 2 సార్లు మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే పూర్తి స్థాయిలో కలుషిత ఆహారం తిని దాదాపు 50 మంది విద్యార్థులు కూడా ఆసుపత్రికి గురి కావడం, వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేసి తిరిగి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా దీని మీద విచారణకు ఆదేశించాడు. ఎవరైతే ఈ ఫుడ్ పాయిజన్ కు సంబంధించినటువంటి అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కావచ్చు మరియు మిగతా అధికారులను పూర్తి స్థాయిలో డిఎంను వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్ కు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఫుడ్ కాంట్రాక్ట్ ను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే గతంలో కనిపించింది. కానీ కొద్ది రోజులు గడవక ముందే తిరిగి ఈ రోజు మళ్ళీ మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు విరేచనాలు కావడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా స్థానికుల సాయంతో ఉపాధ్యాయులు కూడా వారిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మొత్తంగా 30 మంది విద్యార్థులు ఈ కలుషిత ఆహారం తిని పూర్తిగా అస్వస్థతకు గురైనట్లు చెబుతుంది. దాంట్లో కొంతమంది అంటే దాదాపు 5 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉందని చెప్పి కూడా ఒకవైపు డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గతంలో తీసుకుంటే ఇప్పటికే హెచ్ఎంలు కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు విద్యాశాఖ అధికారుల పైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది. దాదాపు 6 మందిని కూడా సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఆర్టీఓ కూడా మెమోలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. ఇంత జరుగుతున్నా కూడా తిరిగి అదే స్కూల్లో తిరిగి కలుషిత ఆహారం కలకలం అనేది ఒక్కసారిగా విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల అయితే ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ప్రభుత్వం ఒకవైపు దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి, ఇట్లాంటివి రిపీట్ కాకూడదని చెప్పి దాదాపు 4 అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు కొంతమందికి మెమోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంత జరిగినా కూడా తిరిగి కలుషితాహారం ద్వారా మళ్ళీ విద్యార్థులకు అస్వస్థత చేకూరడం అనేది పూర్తి స్థాయిలో ఆలోచించదగ్గ విషయం అని చెప్పి కూడా అక్కడ ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్ గానే ఉంది. మొత్తంగా అధికారులు వెంటనే దీని మీద స్పందించాలి. ఈసారి అంటే ఇంత జరుగుతున్నా పట్టించుకొని అధికారుల పైన పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా 30 మంది విద్యార్థులు 5 మంది పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ మరికొంతమంది మిగతా వారి పరిస్థితి మాత్రం నిలకడగానే ఉన్నట్టు, వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా డాక్టర్లు దగ్గర నుండి చూడాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు వీరంతా ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద కలెక్టర్ కూడా మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నాడు, మరి దీనికి సంబంధించి ఘటనపై పూర్తి విచారణ ఏ విధంగా చేపట్టబోతున్నారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అఖిల, అయితే శంకర్, ఇప్పటి వరకు ఆ విద్యార్థుల దగ్గర కానీ అలాగే స్కూల్ వద్దకు కానీ ఎవరైనా అధికారులు వచ్చారా, వాళ్ళు పరామర్శించారా? అలాగే ప్రధానంగా ఈ కల్తీ అనేది ఫుడ్ లో దేంట్లో జరుగుతుంది అనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైనా వచ్చి అక్కడ పరీక్షించే అవకాశం ఉందా? ఎస్ అఖిల, ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించి ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో ఈ ఫుడ్ ఏజెన్సీలకు సంబంధించి
చాలా చోట్ల మనం గతంలో కూడా గమనించాం. ఎందుకంటే చాలా చోట్ల నాణ్యత లేని ఆహారం ఇవ్వడం, అంటే గుడ్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి బియ్యంలో పురుగులు, ఇట్లాంటివి చాలా సందర్భాల్లో బయటపడ్డాయి. వాటి మీద సీరియస్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక దీని మీద స్పెషల్ గా దృష్టి సారిస్తూ వస్తుంది. అయినప్పటికీ చాలా చోట్ల వీటిని నివారించడానికి అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేస్తున్నప్పటికీ అవి ఆగలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ గతంలో ఎవరైతే దీనికి సంబంధించి ఫుడ్ ఏజెన్సీని రద్దు చేశారు, మరి తిరిగి ఈసారి ఈ ఫుడ్ ఎవరు సప్లై చేశారు, ఈ కలుషిత ఆహారానికి కారకులు ఎవరో వారి మీద కఠిన చర్యలు తీసుకునేలాగా కూడా ఆయా సంబంధిత జిల్లా కలెక్టర్ అయితే పూర్తి స్థాయిలో దగ్గర నుంచి చూస్తుంది. ఇప్పటికైతే పిల్లలకు సంబంధించినటువంటి స్థానిక నేతలు కావచ్చు, మిగతా వారు కూడా పిల్లల్ని పరామర్శిస్తూ ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్య పరిస్థితి పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ. శంకర్ నీకేమైందిరా కట్టుకుంటావరా చూడా